కొత్తిమీర చికెన్ కర్రీ కోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ టమోటా గ్రైండ్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాము. అల్లము, ధనియాలు, వెల్లుల్లిపాయ మొత్తం ఒక గడ్డ వేసుకుంటే మంచిది. టమోటా, ప్యాజ్ ప్యాన్లో ఆయిల్ వదులుతున్నప్పుడు చికెన్ కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఆ మిక్సీలోనే కొత్తిమీర, పుదీనా వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని చికెన్లో వేసి ప్యాన్లో వాటర్ అలా వేయకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి 10-15 మినిట్స్. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకు ఎక్కువగా స్పైసీ కావాలంటే కొన్ని మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి. మనం కొత్తిమీర పుదీనా గ్రైండ్ చేసి వేసినా కూడా గ్రీన్ కలర్ కనిపించదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్. నేను ఇంకా ఏ గరం మసాలా, ఏ చికెన్ మసాలా అయితే యూజ్ చేయను. ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. బాయ్.